హలో హాయ్ అండి. ఈరోజు నేను సాంబార్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు పైన చూపించిన వెజిటేబుల్స్ని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. తర్వాత దాంట్లోకి వాటర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. అవి బాగా ఉడికించుకోవాలండి. తరువాత పైన ప్లేట్లో చూపిస్తున్న మసాలాలన్నీ ఒక కడాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఉడికించుకున్న కందిపప్పుని ఉడికిన వెజిటేబుల్స్లోకి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకోవాలండి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పౌడర్ని వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకొని 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. తరువాత సాంబార్ పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి 10 నిమిషాలు మరిగించుకోవాలండి. తర్వాత ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆవాలు, కొద్దిగా మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకొని సాంబార్లో వేసుకోవాలండి. అంతేనండి, సాంబార్ రెడీ.